రావణుని వీర ప్రతాపములు శిఖుడు శ్రీరాముని శక్తి తెలుపుట. సముద్రపు ఒడ్డున వానర సైన్యములు యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవి. వీరికి లంకలోని సైన్యముల హడావిడి అంతయు వినిపించుచున్నది. వానరులు కూడా బిగ్గరగా హర్షిస్తూ సింహనాదములు చేసిరి. లంకలోని వారందరికీ వినిపించినట్ల శ్రీరాముడు తన సైన్యమును విభజించెను. వానరులందరికీ ఒకటే ధ్యేయము, లంకను అన్ని విధములుగా నాశనము చేయవలెనని. శ్రీరాముని సేనా నాయకులు మంచి యుద్ధ వ్యూహముగా గావించిరి. శ్రీరాముడు శుకుని విడిచి పెట్టవలసిందిగా ఆదేశించెను. ఈ శుక రాక్షసుడు వెళ్ళి రావణుడికి మొరబెట్టుకొనుడు అని శ్రీరాముడు అనెను. శుకుడు రావణుడి దగ్గరికి వెళ్ళెను. రావణుడు శుకునితో వ్యంగ్యంగా మాట్లాడాను. శుకుడా, ఈ పాటికి నీ 2